హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నైతే బ్లౌజ్ కట్ చేసిన కదా, బ్లౌజ్ అయితే కుట్టలేదు, ఈరోజు కుడుతున్నా. మిషన్ అయితే మొన్న ఖరాబ్ అయిందని ఎక్స్చేంజ్ అయితే చేసినాం కదా, మా వీడియోలో అయితే చూసారు కదా. నిన్న కూడా బ్లౌజ్ కట్ చేసిన చూసారు కదా వీడియోలో అయితే. ఇక నిన్న మొన్న పని ఉండి అయితే కుట్టలేదు, ఈరోజు అయితే కుడుతున్నా. కొత్త మిషన్ అయితే ఈరోజే ఓపెన్ చేయడము. అయితే వాస్తవానికి అయితే బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టాలి, కొబ్బరికాయ కొట్టి అయితే ఓపెన్ చేయాలి. ఇక మా తాతయ్య అనుకోవట్లా, ఇక మాకు సంవత్సరం దాకా పండుగలు ఏముండే కదా, బొట్టు అనేది కొబ్బరికాయలు అనేది ఏది కొట్టొద్దు. అందుకే ఒకటినే మామూలుగా ఇక డైలీ చేసినట్టే ఇక నాదే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. ఇక దీని మిషన్ కొత్తది కదా, దాని పర్పస్ వేరే ఉంది, దీనికి దారం పెట్టుడు వేరే ఉంది, దానికి దారం పెట్టుడు వేరే ఉంది, దీనికి వేరే రకంగా ఉంది. అది ఎలా పెట్టానో చూపిస్తా. ఈ మిషన్ తోటి అయితే ఆయిల్ డబ్బు వచ్చింది. ఇక ఒక టేపు అంటే మెజర్మెంట్స్ చేస్తాం కదా, కొలతలు కొలిచేది టేపు. ఒకటి పెద్ద స్క్రూ డ్రైవర్ వచ్చింది, ఒక చిన్న స్క్రూ డ్రైవర్. ఇట్లా బాబిన్ పెట్టి దారం అయితే చుట్టాలి, దీంట్లో పెట్టి దారం చుట్టాలి. చిన్న స్క్రూ డ్రైవర్. ఇలా 2 సూదులు అయితే వచ్చినాయి, మిషన్ సూదులు. 3 అయితే ఇవి రింగ్స్ వచ్చినాయి, బాబిన్ దారం పుట్టేటి. ఒకటేమో బాబిన్ కేసు వచ్చింది, ఒకటేమో ఇక కర్చిప్పు అంటే దీన్ని దూడడానికి దుమ్ము గట్టి ఉంటుంది కదా, దుమ్ము దూడడానికి అయితే ఇది వచ్చింది. రైతుల్లో పెడుతున్నా. బ్లౌజ్లకు కలిసేది అయితే బ్లూ కలర్. ఇక దారం థ్రెడ్ అయితే తెచ్చిన, దారం కండే. ఫస్ట్ అయితే దారం కుడుతున్నా. ఇంకైతే దీనికి పెట్టి కొంచెం 2 వరుసలు దారం చుట్టి ఇక దీనికి పెడతాం కదా, ఇట్లా ఒత్తి పట్టుకొని మిషన్ దొక్కితే దారం అయితే కుడుతుంది. బాబిన్ కేసు నిండా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని పెట్టి దారం అనేది ఇళ్ళకి వెళ్ళి తీయాలి. ఇట్లా తీస్తే ఇట్లా దారం కూడా ఇట్లా వస్తుంది, దీన్ని గుంజి చూడాలి, ఫ్రీగానే వస్తుంది బాబిన్ కేసు దారం. ఇప్పుడైతే మిషన్కి దారం పెడుతున్నా. ఫస్ట్ ఇక్కడ దారపండు పెట్టాలి, దీంట్లోకి వెళ్ళి ఇట్లా తీయాలి. ఇట్లా తీసినాక ఇళ్ళకించి ఇక మళ్ళీ ఇళ్ళ పెట్టాలి. మీ దానికి ఇట్లా పెట్టేసి సూదిలో పెట్టాలి. దారం అయితే పెట్టడం అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా బ్లౌజ్ కుట్టుడు. ఈ బ్లౌజ్ ఇవన్నీ కట్ చేసి ఇట్లా దారం చేసి పెట్టిన. ఫస్ట్ అయితే నేనైతే బ్యాక్ పార్టే కుడతా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అతకాలి. ఫస్ట్ ఈ పార్ట్స్ అన్ని ముంగడిది ఫ్రంట్ పార్ట్, క్రాస్ పీస్, మళ్ళా హ్యాండ్స్, ఫస్ట్ అయితే పార్ట్స్ అన్ని అతికి పెట్టుకోవాలి. తొందరగా అయిపోతుంది బ్లౌజ్ అయితే. ఫస్ట్ కూడా అవుతుంది. ఫస్ట్ పార్ట్స్ అన్ని అతికి పెట్టుకున్నానుకో తొందరగా ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఈ పార్ట్స్ అన్ని అతికి పెడతా. ఫస్ట్ అయితే ఇక బ్యాక్ పార్ట్ అతుకుతున్నా. గల్ల అయితే అతికిన. ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఖర్చు అయితే కట్ చేసుకోవాలి, కొత్త మిషన్ కదా. ఇక కుట్టు అయితే మంచిగానే వస్తుంది, ఈజీగానే వస్తుంది. ఇక సప్పుడు కుట్టు మంచిగానే వస్తుంది, రుజుకి ఇట్లా ఏం వస్తలేదు, మంచిగానే వస్తుంది. ఈ కుట్టుడు అయితే తెలుసు కానీ కొత్త మిషన్ కదా కొంచెం, అందుకే. ఇక ఇదైతే గల్ల అయితే కుట్టిన. ఇక ఎక్స్ట్రా ఖర్చు అయితే కట్ చేస్తున్నా. కట్ చేసి మంచి మరకు తిరేయాలి.
దీని మీకెళ్ళి మళ్ళీ కుట్టేయాలి. ఇప్పటిదాకా అయితే కాట్లు అయితే పెట్టినాయి కదా, కాట్లు మరేసి కాట్లు అయితే పెట్టి ఇట్లా క్లాత్ మరేస్తాం కదా, ఇక ఇట్లా కుట్టేయాలి. ఈ విధంగా కుట్టేయాలి. ఇట్లా వస్తుంది కుట్ట అయితే, ఇట్లా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఈ సంకలది మొత్తం పాట అంతా అతకాలి. ఈ భుజాలు అతికి సంకలది ఇట్లయితే మరేసినాయి కదా, ఇట్లా కుట్టేసి ఇక మిగతాది ముంగటిది సంక మొత్తం అయితే అతకాలి. మళ్ళీ ఇట్లా అయితే అతకాలి. అతికినాయి కదా, అతికిన తర్వాత ఎక్స్ట్రాది క్లాత్ అయితే కట్ చేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేది. ఇది లెఫ్ట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ది ఉక్స్లో పట్టిది అన్నట్టు. ఇక పార్ట్స్ అన్ని అతుకుడైతే అయిపోయింది. ఇక హ్యాండ్స్ అయితే అతికేసిన. హ్యాండ్స్ ఇదేమో లెఫ్ట్ కాజా, ఇదేమో ఉక్స్ల పట్టిది, ఇదేమో బ్యాక్ పార్ట్. ఇట్లా అతుక్కొని ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసుకోవాలి. ఇవేమో క్రాస్ పీస్లు, ఇటు లెఫ్ట్ ఒకటి రైట్ క్రాస్ పీస్లు అయితే. ఇది ఉక్స్ల పట్టికి కాజుల పట్టికి. ఇది ఎలా కుట్టానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్యాక్ అయితే ఈ ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి. పెడుతున్నాను చూడండి. ఇట్లా మలిచి ఇంకో ఇలా పెట్టాలి. ఇలా అనుకొని ఇలా పెడితే అయిపోతుంది. ఇట్లా అయితే పెట్టాలి. ఇప్పుడేమో బ్యాక్ బెల్ట్. ఇగో ఫస్ట్ అయితే దీని మీద పెట్టి కుట్టేయాలి. విప్ పట్టు అయితే వేసిన బ్యాక్ బెల్ట్ అని కదా. ఫస్ట్ అయితే ఇట్లా ఒక కుట్టేసిన తర్వాత మళ్ళీ దీని మీకు ఒక కుట్టేయాలి. స్టిఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో కుట్టేస్తున్నా దీని మీద. ఇది హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ చేసేసిన తర్వాత వేసిన కుట్ట అయితే విప్పేయాలి. ఇక బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ చూపిస్తా ఇప్పుడు. ఫ్రంట్ ఇది వచ్చేసి లెఫ్ట్. ఈ ప్లేట్స్ పెట్టాలి. ఫస్ట్ అయితే ప్లేట్స్ అయితే పెడుతున్నా. ఇట్లా చెస్ట్ ఎక్కువ ఉన్న వారు పెట్టాలి, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పెట్టాలి. చూపిస్తుంది పెట్టాను. ప్లేట్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. దీనికి ఇటు కలవాలి. అవి నేను అనేది కొంచెం షార్ప్ ఏం పెట్టా, నాది కదా. కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకేమో ఇట్లా ప్లేట్స్ గుద్దినట్టు వస్తుంది. నేనైతే ఇలా పెట్టుకున్నా చూడండి. ఇంకో దానికి కూడా ఇట్లా పెడదాము. రెండిటికైతే పార్ట్స్ ఇట్లా పెట్టుకున్న. ప్లేట్స్ అయితే పెట్టేసిన. దీనికి ఇప్పుడు క్రాస్ పీస్లు జాయింట్ చేయాలి. క్రాస్ పీస్ అయితే జాయింట్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ వచ్చిందో రాలేదా అనేది సైజ్ అనేది చూసుకోవాలి. ఇక బ్లౌజ్కి అయితే కరెక్ట్ వచ్చింది. అట్లా ఇంకొక డబల్ స్టిచ్చింగ్ వేయాలి కదా కుట్లు. ఇంకో కుట్టు అయితే వేస్తున్నా.
ఈ కుట్టు ఇలా వేయంగానే మళ్ళీ ఒకటి మీద ఒకటి వేయాలి. మీద ఒకటి వేసినాం అనుకో స్టిఫ్ ఉంటుంది, మీద ఒకటి వేయాలి కుట్టు. పీసులు అయితే వేసిన, దీనికి ఉక్సుల పట్టి, దీనికి కూడా ఉక్సుల పట్టి కాజల పట్టి అయితే వేసేసిన, అయిపోయింది. ఇప్పుడైతే ఇవి జాయింట్ చేద్దాము. సైజు టిక్స్ అయితే పెట్టిన, ఇవి దీన్ని జాయింట్ చేయాలి. ఇప్పుడైతే జాయింట్ చేసిన. డైలీ వేర్ బ్లౌజే కదా, డైలీ వేర్ సారీ కదా, ఓన్లీ దీనికి సింపుల్గా అయితే లైస్ వేస్తా. నేనైతే లైస్ తెచ్చుకున్నా. ఇప్పుడైతే ఇక సింపుల్గా అయితే లైస్ అయితే వేస్తున్నా. ఈ డైలీ వేర్ బ్లౌజే కదా అని సింపుల్గా అయితే బ్లౌజ్కి లైస్ వేస్తున్నా. చూసారు కదా, నేనైతే లైస్ వేసిన బ్యాగ్కి, ఈ హ్యాండ్స్ కూడా లైస్ వేసిన వాటికి కొంచెం మంచిగా కనవడానికి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ వేస్తా. మార్క్ కూడా వేసుకున్నా, మార్కింగ్. ఇక ఇది ఫ్రంట్ లోత్ అనేది ఫ్రంట్కి ఉండాలి, అంటే ముంగటి సైడ్కి ఉండాలి. ఇక ఇదైతే ముంగటికి నేను డాట్ పెట్టుకున్నా. ఇది మనం కాట్లు పెట్టినాం కదా. ఇప్పుడైతే ఇక హ్యాండ్స్ కుడుతున్నా. ఇక హ్యాండ్స్ అయితే కుట్ట అయితే వేసిన, దీనికి డబల్ కుట్టేయాలి కదా, ఇంకొక కుట్టేస్తా. ఇంకో హ్యాండ్ రైట్ సైడ్ హ్యాండ్, ఇవరక లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వేసిన. హ్యాండ్స్ అయితే వేసిన, ఇప్పుడైతే సైడ్స్ జాయింట్ వేయాలి. జాయింట్ అయితే వేస్తున్నా. బ్లౌజ్ ఉంటుంది కదా, ఇట్లా 2 మత్తలు వేయాలి. 2 మత్తలు వేసి దీన్ని కూడా సేమ్ ఈ విధంగానే వేయాలి. నేను చెప్పిన విధంగా వేయండి, సైజ్ కూడా కరెక్ట్ వస్తుంది. ఈజీ మెథడ్. ఇట్లా టిక్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ బ్యాక్ సైడ్ టిక్స్ పెట్టుకొని, తర్వాత ఫ్రంట్ కాజల పట్టిది ఎక్కడ సైడ్ది అక్కడ సైడ్కే పెట్టాలి. తర్వాత ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్ది ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా పట్టుకొని ఇవి ఈక్వల్ పెట్టాలి. ఈక్వల్ కనుక్కొని బ్లౌజ్ సైజు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ దాకా సంకని ఇట్లా వేయాలి. వేసి దీన్ని ఒక మార్కింగ్ వేయాలి.
ఓకే, సేమ్ ఇట్లే ఇటు సైడ్ కూడా సైడ్స్కి అయితే కుట్లేసిన. ఇక బ్లౌజ్ కుట్టుడు అయితే అయిపోయింది. ఇక దీనికి సింపుల్గా అయితే లైస్ అయితే వేసిన కదా, డిజైన్ డిజైన్ అనేది లైస్ ఇలా వచ్చింది అండి బ్యాక్. ఇప్పుడు దీని సైజ్ కరెక్ట్ వచ్చిందో రాలేదో చూద్దాము. రౌండ్గా అయితే వచ్చింది. హ్యాండ్స్ కంప్లీట్ అయితే అయింది. దీనికి కరెక్ట్ వచ్చిందో రాలేదో సైజ్ బ్లౌజ్ తోటి అయితే చూద్దాము. సైజ్ అయితే కరెక్ట్ వచ్చింది చూడండి. దీనికి కూడా బ్లౌజ్ సైజ్ అయితే కరెక్టే వచ్చింది. ఒక ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్టుడు అయితే కంప్లీట్ అయింది. బ్యాలెన్స్ అయితే ఉక్స్లు వేయాలి. ఈ కాజులకి ఇట్లా అంత వేసిన, ఒక ఉక్స్లు అయితే కుట్టుడు ఉంది. ఎక్స్లు అయితే తర్వాత కుడతా. ఓకే ఫ్రెండ్స్, ఇక మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. ఓకేనా, బాయ్ బాయ్.